బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం అండి. శుభాశీషులు తల్లి. అంటే దీపావళి జరుపుకుంటాం మనం. ఇప్పుడు మనకు అతి త్వరలో దీపావళి రాబోతుంది. పండుగ జరుపుకుంటున్నాం గానీ అందరూ జరుపుకుంటున్నారు, మనం జరుపుకుంటున్నాం. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు జరుపుకోవాలి, దాని వెనకాల ఆంతర్యం ఏంటో తెలుసుకొని జరుపుకుంటే ఇంకా సంతోషంగా జరుపుకోగలుగుతాము. ఆ అనుభూతిని కూడా ఆస్వాదించగలుగుతాం. బాగుంది బాగుంది. అందుకని చెప్పి అసలు ఎందుకు జరుపుకుంటున్నాము, రీజన్ ఏంటి? దీపావళి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత చెప్పుకుందాం. ఏమిటంటే దీపావళి అంటే దీపాల వరుసతో ఉండేటువంటి దాన్ని దీపావళి అంటారు. దీపావళి అంటే అందరిళ్ళలో వరుసగా పెడతాం కదా దీపాలు, దాన్ని దీపావళి అనే వరుసని అంటారన్నమాట. తర్వాత సత్యభామ నరక చతుర్దశి అనే జరుపుకుంటాం మనం దీపావళి రోజున. తర్వాత లక్ష్మీ పూజలు అమావాస్య రోజు చేస్తూ ఉంటారు. ఆ స్వామివారు ఆ తల్లిని తీసుకెళ్తారు నరకాసుర వధ యుద్ధంలో. అప్పుడు ఆ తల్లి స్వామివారు మొదలు దెబ్బలాడతారు, యుద్ధం చేస్తారు. తర్వాత యుద్ధం ఉధృతంగా అవుతూ ఉంటుంది. సరే, ఈవిడికి కూడా అవకాశం, ఒక రకంగా కొడుకు కూడా అవుతాడు. ఒక పద్ధతి ఉన్నది దానికి కూడా. ఈ అమ్మవారు అంటే దాని పూర్వజన్మాలకు సంబంధించి ఈ తల్లి సత్యభామ యుద్ధం చేస్తుంది. సరే, సంహారం అయిపోతుంది. ఆ తర్వాత ఆ విజయంతో ద్వారకా నగరానికి రావడం, ఆ పొలిమేరల్లోనే ఆగిన తర్వాత వీళ్ళందరూ ఆ విజయోత్సవం వారిని ఆహ్వానం పలకడం, శోభాయాత్రలాగా అందరు రావడం. అప్పుడు అక్కడ కొంతమంది అప్పట్లో బుక్కా గులాలతో కూడా కొంతమంది రంగులు పూసుకున్నారు, కొంతమంది ఏమో కేరింతలతో నృత్యాలు చేశారు. అదే డప్పులు అవి ఇవి అంటాం కదా, మృదంగాలు, ఏది విడిందంటే అది చేసేశారు. ఆనంద హేళతో వారు స్వాగతింప చేశారు. అప్పుడు ఆ పొలిమేరలోంచి ఊరి ఎంటర్ అవ్వడం, అంటే అప్పట్లో అది ఆ పట్టణాలు ఇప్పుడు సిటీలు అయ్యాయి. వారు ద్వారకా నగరంలో ఎంటర్ కాగానే ఇటుపక్క అటుపక్క బారులు తీరి ప్రజలంతా కూడా ధ్వానాలు చేస్తూ ద్వీపాలతో ఇటుపక్క అటుపక్క నిలబడి అప్పుడు స్వామివారిని ఆహ్వానిస్తారు. అది ఇప్పుడు మనం అదే వరుస ఇంకో రకంగా పెట్టుకుంటున్నాం. లక్ష్మిని ఆహ్వానిస్తాం. ఇప్పుడు లక్ష్మీదేవి రావమ్మ మా ఇంటికి అంటాం. సరే, అలా మొదలైన ఇది నరక చతుర్దశి తర్వాత వారు రావడం, జయంతో విజయోత్సాహంతో ప్రజలు జరుపుకున్నది. అది ఒక మనకి వివరణ ఉన్నది. ఇప్పుడు అక్కడేమో స్వామిని ఆహ్వానించారు, తల్లిని కూడా. ఇక్కడ లక్ష్మీదేవికి దీనికి అమావాస్య రోజున లక్ష్మీ పూజలు, కుబేర పూజలు, కుబేర యంత్రాలు, కొంతమంది ఎంతో విశేషంగా వ్యాపారస్తులు ఇళ్లల్లో మరి దీపాల అలంకరణ చేస్తూ వారిని ఆహ్వానిస్తూ లక్ష్మీ పూజలు జరుపుతూ ఎంతో విశేషంగా కూడా మనం చేసుకుంటాం. సరే, ఆ ధనం నోట్ల కట్టలు కూడా కొంతమంది, బంగారు బిళ్ళలు కూడా కొంతమంది రకరకాలుగా పెడుతూ ఉంటారు. కొంతమంది షాపుల్లో కొత్త పుస్తకాలు పెడుతూ ఉంటారు. దీపావళి అకౌంట్ క్లోజ్ చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్. ఈ పుస్తకాలు, కొత్త పుస్తకాలు అకౌంట్ కొత్తగా పెడతారు రాసుకోవడం కోసం లెక్కలు. కొంతమంది దివాళీ టు దివాళీ కొన్ని లెక్కలు చూసుకుంటే ఇవన్నీ ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు. నార్త్ ఇండియన్ ఇప్పుడు మన వాళ్ళు కూడా తక్కువేం కాదమ్మా, మన వాళ్ళు కూడా మొదలు పెట్టారు. సో ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా సికింద్రాబాద్ ఏదో జనరల్ బజార్ ఏదో అంటారు, సిటీ సైడ్ జనరల్ బజార్ అనేది చాలా ఎక్కువ మంది అక్కడ బిజినెస్ పీపుల్ ఉన్నారు, గోల్డ్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ కొత్త బుక్స్, కొత్త అకౌంట్స్, ఆ పూజలు, వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఇవ్వడాలు, ప్రతిమలు, రకరకాల వాళ్ళ వ్యాపార మెలకువలతో ఆకర్షణీయంగా ఏవో చేస్తూ ఉంటారు. ఏదైనా పూజ ముఖ్యం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారు పూజ వల్ల సకల సంపదలు, సౌఖ్యాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, పిల్లా పాపలతో చక్కగా
బ్రతికున్నంత కాలము అనుభవించేంత ధనాన్ని ఆ తల్లి, ఆ కుబేర స్వామి అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసము, నమ్మకము. ఎందుకు? ఇంతకుముందు జరిగింది, పొందారు కాబట్టి ఇప్పుడు కూడా పొందొచ్చు అనేటువంటి దీంట్లో చేస్తూ ఉంటారు. అందుకని ఆ యొక్క అమావాస్య అమ్మవారికి ఇష్టము. తర్వాత దీపావళి రోజు ధ్యానము కూడా చేసేవాళ్ళు ఉన్నారు, తపస్సు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఆ కోటి దివ్యమైన ప్రకాశము, ఆ దివ్య ప్రకాశము ఆది శక్తికి సంబంధించినటువంటి మరి దివ్యలంటే ఇంకొక కొంచెం లోతుగా వెళ్తే పూజలు చేసేటప్పుడు దివ్యలు పెడతాం. ఆ దివ్యలు ఎందుకు పెడతారో చాలా మంది పెద్దగా అందరూ పెడుతున్నారు. మా అమ్మ పెట్టింది, మా తాతయ్య పెట్టారు, అదే పెట్టాం, మనం కూడా పెట్టాం. కానీ ఈ ద్వీపంలో ఉండే ఆ దివ్య శక్తి, ఆ తేజస్సు, ఓజస్సు, అది ఆ దివ్య శక్తికి అనుసంధానంగా ప్రతిరూపంగా మనం దివ్యలు పెట్టుకుంటాం. ఆ శక్తి మీరు చూడడమే, మనలో కూడా హృదయ గృహంలో కూడా ఆ శక్తి ఉంటుంది. ఆ దివ్య తేజస్సు ఉంది కాబట్టి బతికి ఉన్నాం మనం. అప్పుడు ఏమిటంటే ఆ ఈ దీపావళిలో కాకుండా ఆ రోజు ధ్యానంలో ఎవరైతే చేయగలుగుతారో వారు ఈ పూజా విధానంలో ఈ 2 ద్వీపాలు రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఆ ద్వీపాలు మనం చూస్తూ ఆ ద్వీప కాంతులతో మీరు పెట్టుకొని పూజ చేసేటువంటి లక్ష్మీ అమ్మవారు కానీ, కృష్ణస్వామి కానీ, ఏ దేవుడి విగ్రహాలైనా వెలిగిపోతాయి, కళ్ళకి కనబడతాయి. అంటే ఆ దివ్య మంగళ స్వరూపాల్ని చూపించగలిగే ఈ దివ్యల ద్వారా మనం తరించవచ్చు. అంటే ఆ శక్తి కూడా ఇలాంటిదే. అలాగే హారతులు కూడా ఇస్తాం, అది కూడా ఆ యొక్క జ్యోతి ద్వారానే ఇస్తాం. అలా దేవుడికి ఇలా అంటాం, మళ్ళీ మనం దండం పెట్టుకుంటాం. అసలు ఒక పద్ధతిలో ఏంటంటే దేవుడికి ఇచ్చిన హారతి మనం తీసుకోకూడదని కూడా కొంత సాంప్రదాయం ఉన్నది. అది దేవుడికి దిష్టి తీయడం అన్నమాట. ఆ పద్ధతి కూడా కొంతమంది ఆచరిస్తారు. మన ఈ యొక్క అంటే ఎక్కువ ఇప్పుడు జియర్ సంబంధించిన వాళ్ళల్లో అంటే 2-3 రకాల జియర్లు ఉన్నారు. అందులో వారు కూడా ఇది కొంచెం ఆచరణలో గతంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దీపావళికి ముందర కూడా నివాళులు అని చెప్పి ఇంట్లో మగవాళ్ళందరినీ కూర్చోబెట్టి అదేమిటంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటంటే అల్లుళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళకి దిష్టి తీసి తర్వాత హారతులు ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా ఒక పండగ. ఈ పండగలు కూడా గతంలో కృష్ణస్వామి టైంలో కూడా ఇళ్లలో అందరికి ఆ హారతి స్వామివారికి ఇచ్చినట్టుగా వీళ్ళకు కూడా జయం కలగాలనే ఉద్దేశంతో ఇస్తూ తర్వాత వాళ్ళకి కానుకలు కూడా ఇవ్వడం కూడా పరిపాటి. అది మంచి సాంప్రదాయమే. ప్రేమ అనుబంధాలని ఆత్మీయాలని పెంచుకోవడానికి ఇదొక ఆచారం వచ్చేసింది. ఇప్పుడు పండుగ అందరు జరుపుకుంటారు కానీ కొంతమంది విశేషంగా నోములు అని చెప్పి నోములు ఉంటారు. ఈ దీపావళి కేదారేశ్వర నోములు కూడా చేస్తుంటారు. వారి ఇంటి చిరస్థ ఎలాగైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఎంచుకోవడం, అంటే ఆనవాయితీ ప్రకారం చేసుకుంటారు. అందరూ చేసుకోలేరు కదా. అన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా మీరు ఉపయోగంగా సాంప్రదాయ రీతిలో చేసుకొని తరించాలనేటువంటి విశేషమైనటువంటి మాటలు మీకు విశేషంగా అందించడానికి ప్రయత్నం చేశాను. కార్తీక మాసం రాబోతోంది మరి కొద్ది రోజుల్లోనే. సాధారణంగా కార్తీక మాసం అనగానే మనం శ్రావణ మాసంలో ఏ రకంగా విశేషంగా పూజలు చేస్తారో, ఆశ్వయుజ మాసంలో ఏ రకంగా చేస్తారో, వీటన్నింటికి మించి కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి దీపారాధనకి, దీపదానాలకి, ఎన్నో విశేషమైన వాటికి ఇది చాలా విశేషంగా ఉంటుంది. ఈ మాసం అంతా కూడా చాలా మంది శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు, కానీ ఇది శివకేశవుల ఇద్దరిని ఆరాధించే మాసంగా కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ మాసం యొక్క గొప్పతనం ఏంటి, మనం ఆచరించాల్సిన విధానం ఏంటో వివరించండి. మాసము కార్తీకము చాలా గొప్పది. మాసాలలోకెల్లా గొప్ప మాసము. దైవ ఆరాధనకు విశేషంగా ఎంచుకుని భగవంతుడు కూడా అనుగ్రహించే మాసం. ఇందులో మొట్టమొదలు మన శివస్వామి గురించి మాట్లాడుకుందాం. శివస్వామి భోలాశంకర్
చిన్న పిల్లవాడి మనస్తత్వం లాగా ఎవరు పిలిచినా పలుకుతాడు. రాక్షసులకి ఎక్కువగా పాపం ఆయన దర్శనాలు ఇవ్వడం, వరాలు ఇవ్వడం. ఇరుకున పడిపోవడం, అవునవును. భస్మాసురుడు లాంటి వాళ్ళ కూడా మన చరిత్ర ఉన్నది. అంటే భోళాశంకరుడు అని క్లారిటీ వచ్చేసింది మనకి. మరి దేవుడు అనేవాడికి ఎదుటివాడు దేవతలైనా రాక్షసులైనా వాళ్ళ మనస్సును చదవగలే శక్తి భగవంతుడికి ఉంటుంది కదా. మరి ఆయనకి తెలిసినా మరి ఎందుకు వరం ఇచ్చారో అది మనకి అవగతం అవడం కొంచెం కష్టం. మొత్తానికి ఆ చరిత్ర, మోహిని, భస్మాసుర ఇవన్నీ కూడా మనం విన్నాము. అయితే ఈ స్వామి యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, కృతికా నక్షత్రం ఉండేటువంటి కలిసినటువంటి రోజు, ఆ పౌర్ణమి రోజు విశేషంగా స్వామివారి యొక్క కృప కలుగుతుందని ఎంతో మందికి కలిగిన వాళ్ళు చెప్పడం, ఆరాధించిన వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ స్వామివారు మానస సరోవరం లో కూడా సిద్ధపురుషులు, యోగేశ్వరులు, దేవతా సమూహాలు, సప్త ఋషి మండలాలు, సప్త ఋషులు, చిరంజీవులు వీళ్ళందరూ కూడాను విశేషంగా ఎన్నో మార్లు మానస సరోవరంలో స్నానం ఆచరించి వారి యొక్క యోగ సిద్ధులై సంసిద్ధులై చేసాం, స్వామివారి యొక్క కృప పొందినట్టుగా కూడా చరిత్ర చెప్తోంది. మానస సరోవరంలో మా అదృష్టం కొద్దీ పూర్వజన్మ సుకృతం చేత మేము కార్తీక మాసం పౌర్ణమి రోజు ముందరే అక్కడ మేము ఉండడం జరిగింది. అందుకని కొంతమంది యోగీశ్వరులని, యోగ పుంగవులని, మాతృమూర్తిలను కూడా కలవడం, వారితో ఉండడం, ఒక మండలం రోజులు ఉన్నాం. అంటే 46-47 రోజులు మండలం. అంటే అది ఇప్పుడు 40 చేసేసారు. మండలం అంటే 46.5 47.5 అసలు. ఇప్పుడు అది పోయింది, 40కి వచ్చింది. సరే, తర్వాత ఇంకెందుకు వస్తుందో తెలియదు, మనకి ఎంత అవకాశం ఉంటే అదే. ఇంకా కానీ మరి వాడుకలో మనం సత్యాన్ని ఆచరించాలి కదా. మండలం అంటే చక్కగా శాస్త్రం చెప్పింది, పూర్వీకులు మరి అనుకరించింది 46.5 47.5. మరి కానీ ఇప్పుడు అలా చేయట్లేదు, 40 ఆ ఫలితం రావాల్సింది వస్తుంది. కానీ ఏమిటంటే వీళ్ళకి తెలిసి తెలియక ఎవరు ఆచరించే వాళ్ళు చెప్పే విధానాల్లో మార్పు ఉండడం వల్ల వారు వక్రీకరణకు గురయ్యారు. సో మేము అప్పుడు మానసరోవరంలో ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, శివార్పణం అనుకొని ఇంతవరకు మరి ఎంతమంది ఎన్నిసార్లు స్నానాలు చేశారో కష్టం చెప్పడం. అక్కడ ఒకసారి చెయ్యి ఇలా నీళ్ళల్లో ముంచి తీసేసరికి ఇది ఐసు లాగా మొద్దుబారిపోయి ఒక అరగంట దాకా మీకు ఇది నార్మల్ స్థితికి రాదు. చేతులు కానీ ఏవి పెడితే అవి. ఆ తర్వాత రాపిడి చేసి దాన్ని వేడి పుట్టించి అవేవో కార్యక్రమాలు చేసేవారు. అలాంటిది ఆ యొక్క మానస సరోవరంలో సరే యోగం కూడా చేసాం, ధ్యానం చేసాం, తపస్సు చేసాం. 85, 86 ఆ టైంలో. అప్పుడు ఇంకా వసతులు లేవు. నేను ఇప్పటికి 4 సార్లు వెళ్ళడం జరిగింది కాలినడకతో. ఏదో వీళ్ళందరూ అన్ని 85 తర్వాతనేనా మిగతా? 85 ముందర వెళ్ళింది. ఇంకా అది భయంకరమైనటువంటి యాత్ర. 11 నుంచి 13 దారులు ఉన్నాయి మానస సరోవరానికి. ఆ 13 దారులు కూడా ఈ పంచధామాల నుంచి, తర్వాత మన నేపాల్ కాఠ్మండు ఇక్కడ నుండి, ఇంకోటి మిలిటరీ ఉండేటువంటి ప్రాంతాలు, కొన్ని మిలిటరీ వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటుంది. ఏదైనా ప్రాణాలకి తెగించే వెళ్ళాలి. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇండిమ్యూనిటీ బాండ్ కూడా తీసుకొని రాసుకొని వాళ్ళకి అన్ని డైలీ చెకప్స్ అవన్నీ ఉంటాయి. సరే, మేము వెళ్ళినప్పుడు విశేషంగా ఏంటంటే శివస్వామి దర్శనము కావాలి, శివానుగ్రహం పొందాలి అనేటువంటి పట్టుదలతో మేము అక్కడ తపస్సు చేసుకోవడం, ఆ యొక్క నది స్నానాలు కూడా
మరి ఎవరు సాహసించారు ఇలా నీళ్లు చల్లుకోవడం ఎక్కువ. ఎవరన్నా పొరపాటున మునకేస్తే చాలా రేరెస్ట్. ఇది అక్కడ ఏంటంటే అంత చల్లగా ఉండేవి. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఏమన్నా పరిస్థితి మారిందేమో, కానీ చల్లదనం మాత్రం పోదు. నేను అక్కడ 121 మార్లు 126 ఇంగ్లీష్, అన్ని మునకలు, అంత మునగడాలు, అన్నిసార్లు స్నానము చేయడము. నేను మునకేయడమే చాలా గొప్ప విషయం. ఒకటి అన్నిసార్లు ఎందుకని? మామూలుగా 3 సార్లు 5 సార్లు అంటారు కదా. 3, 2 అని కాదు, నాకు కోరిక ఆ స్వామి వారిది అందులో స్నానం ఆచరించాలి. ఆ మునిగి అద్భుతాలని మనం అందులో ఏంటంటే వనమూలికలతో కూడినటువంటి జలం, అది ప్రవాహం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అని ఒక మినిస్టర్ ఉండేవారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారేమో. ఆయన గారు 86 అనుకుంటాను, 87 ఒక పుస్తకం రాశారు మానస్ సరోవర్ ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఆయనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన ఒక్కసారే స్నానం చేశాడు పాపం. ఆ స్కిన్ డిసీజెస్ ఎప్పటి నుంచి ఎంతమంది డాక్టర్లకు వెళ్ళినా, ఆయన డబ్బున్నవాడే కాకుండా ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గలే. ఇక్కడ రావడం ఒక్క స్నానంతో తగ్గిపోయిందని ఆ పుస్తకంలో చెప్పడం జరిగింది. అందుకోసం చెప్తున్నా. అంటే రోగములు, తర్వాత కొంతవరకు పాపములు ఇత్యాదివన్నీ కూడా సశేషంగా విశేషంగా అవి మనం వదిలించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. ఆ స్వామివారి కృప విశేషంగా పొందొచ్చు. నేను అన్నిసార్లు చేస్తే నాతో పాటు వేరే వాళ్ళు కూడా, కొంతమంది ఫారినర్సు, కొంతమంది మన భారతీయులు కూడా ఉంటారు కదా యోగులు, వారు ఆశ్చర్యపోయారు. ఇంత చల్లగా ఉంటే ఒక మునక 2, ఇదేంటి ఇంత లెక్క పెట్టి మాకు కూడా చెప్పారు మీరు అని చాలా ఆశ్చర్యపోయారు. నాకు ఆ శివయ్య దృష్టితో నేను చేశాను. నేను చేస్తున్నానని భావం లేదు. వారి కృపతో, వారి అనుగ్రహంతో, వారి సదస్సు, అది మానస సరోవరం, అది చాలా గొప్పది చరిత్ర. అందుకని నేను ధైర్యం చేత, భగవంతు అనుగ్రహం చేత చేయడం జరిగింది. తర్వాత పూజలు పునస్కారాలు, పౌర్ణమి రోజు కూడా అక్కడ టెంకాయలు కూడా పట్టుకెళ్ళడం జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు అక్కడ. తర్వాత తులసి, తర్వాత ఇక్కడ నుంచి పట్టుకెళ్ళాం మేము. ఆ టైం పట్టుకునే ప్లాన్ ప్రకారం ఉసిరి తీసుకెళ్ళడం. సరైతే దామోదర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కూడా ముందరేమో శివ స్వామికి చేశాం. తర్వాత ఈ కార్యక్రమం కూడా జరిపించుకొని తృప్తిగా చేయడం జరిగింది. అది ఈ జీవితంలో విశేషము, మర్చిపోవడానికి కూడా అది మరపుకి అతీతము. అందుకని ఆ కృప ఇప్పటి వరకు ఉన్నది కాబట్టి ఆ స్వామి గురించి చెప్పడానికి, ఇతరులను కూడా అంత ఆనందింప చేయడానికి, వారి కూడా ఏమాత్రం వీలైన మానస సరోవర దర్శనం, సాక్షాత్ శివ నివాసం ఉండేటువంటి కైలాస పర్వతం, మౌంట్ కైలాష్, ఆ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను కూడా చేశాను చాలా మార్లు. అక్కడ అంత గొప్ప విశేషాన్ని కూడా, ఈ కార్తీక మాస విశేషం ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ మాసం వచ్చే టైంలో వారు అక్కడ ఉండేటట్టుగా గనక ఉంటే ధన్యులవుతారు. ఇంకా ఎంతో పుణ్యం, పురుషార్థాలు వారు పొందగలుగుతారు. మానస సరోవరం యొక్క విశిష్టత, ప్రాచుర్యము, ప్రశిష్టత ఇవన్నీ చెప్పడం జరిగింది. అంత పుణ్యం ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ, అంతే. భారతదేశంలో గాని, అమెరికాలో గాని, ఎక్కడైనా సరే ఎవరింట్లో వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఏమిటంటే, మనస్సు పెట్టి హృదయంలో శివుడు తప్ప హిత పరం బెరుగా అనేటువంటి నిర్ణయంతో ఇక్కడ కూడా మనం భక్తి భావం చేత భక్తాగ్రేశ్వరులు చేసుకునే విధంగా మనం ఈ యొక్క మాసంలో మొదట్లో 21వ తారీఖున మొదలవుతోంది. చాలా విశేషం. దీపావళి తర్వాతే అది రావడం జరుగుతుంది. దీపావళి గురించి కూడా నేను ఇదైన తర్వాత వాటి గురించి కూడా విశేషం చెప్తాను. ఇక్కడ శివస్వామి యొక్క కరుణ పొందడము చాలా తేలిక. ఇంకోటి, శివ స్వామి యొక్క పదంలో కూడా కొన్ని విశేషమైన అర్థాలు ఉన్నాయి. శివ
శివం అంటే దాంట్లో తిరగేస్తే శవం. మరి ఆ మాట నేను అనలేను కానీ నేను వశం వశం చేసుకునేటువంటి ఉమ్, గొప్ప తాంత్రికమైనటువంటి భక్తి భావం ఉట్టిపడేటువంటి అర్థం వచ్చే రీతిగా మరి వశం అంటే కూడా ఒకరిని ఆకర్షించడం, ఒకరిని వశపరుచుకోవడం అంటే భగవంతుణ్ణి వశం చేసుకోవడం గురించే ఇక్కడ మాట్లాడాలి, అవును. వేరే మామూలు భాష స్వార్థానికి, కాకుండా. ఆ, అందుకని ఈ స్వామిని మనం వశి చేసుకోవడం, వారిని ఈ హృదయ పీఠంలో ఆసనం వేసి కూర్చోబెట్టి నిత్యము కూడా వారి ఆరాధన చేయడానికి మనం సాయశక్తులా ఈ జీవితాంతం కూడా మరి వారి దయ కలగటట్టుగా మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ తులసి మాత గురించి కూడా తులసి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అవును. కార్తీక మాసంలో, అవును. దామోదర మాసంలో. అయితే ఇక్కడ జలంధరుడు అనేటువంటి రాక్షస ఉమ్, స్వామివారు ఉండేవారు. చాలా గొప్ప శక్తి కలిగిన వాడు, దేవతలని అందరిని ఇబ్బంది పెట్టేవాడు. ఆ. అయితే ఈ తులసి మాత యొక్క శక్తి భగవంతులకి ఆశ్చర్యపరిచేంత గొప్ప తపస్సు చేసుకుంటూ ఉండేది ఉమ్, అమ్మ. ఓకే. అయితే మన జలంధరుడు వారు ఆయన దృష్టి పడి ఉమ్, ఆవిడ్ని బలవంతంగా పెళ్లి చేసుకొని ఇష్టం లేకపోయినా భర్త అయ్యాడు ఉమ్, జలంధర స్వామి. అది కూడా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తే అవునవును. చాలా మందికి తెలియదేమో అని ఆ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో వారు ఈ పెళ్ళైన తర్వాత ఆయన గారు జలంధరుడు రాక్షస మహా మనిషి అందరిని ఇబ్బంది పెట్టడాలు, ఉమ్, పాపాలు చేయడాలు మొదలుపెట్టాడు. ఆ పాపాలు మితిమీరిపోయాయి. మరి స్వామివారు వీళ్ళందరూ గమనించి విష్ణుమూర్తి గారు వారు భగవంత్ స్వామి మరి ఈవిడ్ని ఏదో రకంగా మరి ఆవిడ్ని అప్పట్లో తల్లులు ఎంతో పవిత్రతగా ఉండే కాలం అది. విష్ణుమూర్తి స్వామివారు రావడం, మరి ఎవరి ఇంటికి వచ్చినా కూడా వారు అతిథి అభ్యాగతులు చేసే ఇది ఉండేది. ఉమ్, స్వామివారికి కాళ్ళకి నీళ్లు తీసుకొని ఆ అమ్మ జలంధరుడు రూపంలో వస్తాడు స్వామి, ఓ, విష్ణువుగా రాడు. ఎందుకంటే మరి ఆయన చేసే కార్యక్రమం ప్లానింగ్ వేరే ఉంది. జలంధరుడికి బుద్ధి చెప్పాలి, జలంధరని ఏమైనా సంహారం చేయాలి, శిక్ష వేయాలి అంటే ఇక్కడ ఈ తల్లిని ఇబ్బంది పెడితే తప్ప ఆ కార్యక్రమాలు కావు. కాబట్టి ఆయన రావడం, ఆ తల్లి వంగి నీళ్లు ఆ పాదాల మీద పోస్తుంది. అంటే కాళ్ళు కడగడం, కాళ్ళకి నీళ్లు ఇవ్వడం ఇప్పటికి కూడా మన ఊళ్ళల్లో ఆచారం ఉన్నది. చూస్తుంటా. ఉమ్, ఆ స్వామివారు ఆ నీరు పోయింగానే ఆవిడ పతివ్రత శిరోమణి కదా, ఉమ్, ఆ శక్తి చాలా గొప్పది. విష్ణు యొక్క పాదాలు అయిపోతాయి. ఉమ్, జలంధరుడు వేషంలో ఉండే విష్ణువు ఆయన పాదాలు అంతా మారిపోయి సాక్షాత్ రూపం విష్ణు దాల్స్తాడా? వచ్చేస్తుంది. ఆహా. ఆవిడ వెనక్కి ఒక 2 అడుగులు వెనక్కి తిరిగి ఆ పొరపాటు తెలుసుకొని ఉమ్, మోసపోయింది కదా తల్లి, ఆవిడ తట్టుకోలేక ఉమ్, ఆవిడని ఇది చేసుకుంది, భస్మం అయిపోతుంది ఆ, ఆవిడ. అందులోంచే తులసి మొక్క, మందారము ఇలాంటివి కూడా జనించినట్టుగా మనకి వివరం ఉన్నది. ఆ ఓకే. తర్వాతే అక్కడ గండకీ నది ఉమ్, సృష్టి కూడా మనకు ఇందులోనే, ఈ తల్లి స్టోరీలోనే, ఈ కథలోనే అది కూడా చేర్చబడింది, చెప్పబడింది. ఆ ఓకే. యొక్క గండకీ నది అది కూడా నా అదృష్టం కొద్దీ ఆ గండకీ నది కూడా వెళ్ళడం జరిగింది. నేపాల్, చైనా, ఇండియా బార్డర్స్లో ఈ 3 కలిసిన బార్డర్స్లో ఉంటుంది. ఉమ్, 2 గండకీ నదులు ఉన్నాయి. బయటికి అందరూ దర్శించుకునేటువంటిది ఒకటి. ఇప్పుడు ఆ, ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఒక 6-7 మైళ్ళు వెళ్ళాలి, ఇన్సైడ్ లోపలికి. లోపలికి వెళ్ళాలి.
అది మీకు ఈ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలా ఉంటుంది. కాలు తీసి కాలు వేయలేరు. మోకాళ్ళ వరకు కూడా కొన్ని చోట్ల మట్టి. మీరు చాలా కష్టపడాలి. ఒక 3-4 రోజులు పడుతుంది. అందరూ వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు అటే వస్తే ఏమన్నా మిగిలితాయి. ఎందుకంటే ఎవరు అంత సాహసాలు చెయ్యరు. అక్కడ చైనీయులు, నేపాలీలు వాళ్ళంతా కూడాను రెడీగా అక్కడక్కడ దాక్కొని ఉంటారు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు శాలిగ్రామాలు తెస్తూ ఉంటే అవన్నీ లాక్కుంటారు. లాక్కొని 1, 2 ఇస్తారు. చిన్నపిల్లలకి బిస్కెట్ ఇచ్చినట్టు. పొండి అంటారు. ప్రాణాన్ని మీద తీపున్న వాళ్ళు ఇచ్చేసేసి గమ్మున వచ్చేస్తూ ఉంటారు. ఆ వెళ్ళేవాళ్ళు రెగ్యులర్ గా వెళ్ళరు తల్లి. ఏ సంవత్సరానికో, ఏ 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఎవరో ప్రాణానికి తెగించి ఆ శాలిగ్రామాన్ని స్వయంగా తెచ్చుకుందాం, ఆ గండకీ నదిని చూద్దాం, తరిద్దాం. సృష్టి ఆదిందు కృతయుగంలో ఆ గండకీ నది యొక్క గొప్పతనం. మరి గజేంద్ర మోక్షం జరిగింది అక్కడే. అప్పుడు విష్ణువు వచ్చి ఆ సుదర్శన చక్రంతో ఆ యొక్క మొసలిని సంహరించి గజేంద్రుని కాపాడినటువంటిది గండకీ నది. ఆ గండకీ నదిలో విష్ణు చక్రం మునగి ఆ శిరశ్ఛేదన చేసినందుకు గాను అక్కడ ఈ శాలిగ్రామాలు కొండలు కొండలుగా పుట్టుక అప్పుడు మొదలైందని వివరణ ఉన్నది. అంతకుముందు లేదు. అక్కడ మహానందిలో నీళ్ళు ఎంత స్పష్టంగా ఉంటాయో గుండు సూది కూడా కనబడుతుంది. ఆ మాదిరిగా మీకు కింద వస్తువులన్నీ కూడాను చాలా క్లియర్ గా కనబడతాయి. అక్కడ కూడా నేను స్నానం ఆచరించడం జరిగింది. ఒక బ్యాగ్ లో చాలా తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇంక మరి వాళ్ళు ఉన్నారు కదా చైనీయులు, నేపాలీలు, వాళ్ళు అప్పటిదాకా బాగుంటారు. ఎక్కడున్నారో మనకు తెలియదు. అక్కడ వెళ్ళిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు. మధ్యలో ఏమి ఉండవు. గెస్ట్ హౌస్లు ఇలాంటివి ఏమి ఉండవు. చెట్లు చేమలు కూడా ఉండవు. పాపం రుద్రభూమిలాగా ఉంటుంది అంతే. ఎక్కడన్నా పొరపాటు ఆ మూల ఈ మూల కొంచెం ఇంటీరియర్ లో ఉంటే ఉంటుంది. అప్పుడు మేము ఇవ్వడం జరిగింది. మిగతా కూడా తెచ్చినవి కదా గుళ్ళల్లో కొంతమంది పీఠాధిపతులకి వాళ్ళకి కూడా నేను ఇచ్చాను శాలిగ్రామాలు. కొన్ని నా దగ్గర ఉన్నాయి. సో ఆ శాలిగ్రామాలు అలా దానికి ముందర తులసి తల్లి యొక్క చరిత్ర ఇలా ఈ 2 ఉన్నాయనేటువంటి విశేషమైనటువంటి వివరణ మన ఈ ఐ డ్రీమ్ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందిద్దామనే సదుద్దేశంతో భగవత్ యొక్క కృపతో ఈ చరిత్ర కొంచెం చెప్పడం జరిగింది అనమాట. అందుకని అక్కడ దామోదరుడి యొక్క విశేషంగా పూజ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు చేయొచ్చు. కొంతమంది తోటల్లో, తర్వాత తులసి వనాల్లో, ఉసిరికా వనంలో కూడా చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళి శాలగ్రామాలు కూడా ఈ మాసంలో దానం చేస్తూ ఉంటారు కదా, పెడతారు కూడా. ఈ 3 పెట్టి ఆ కళ్యాణం సంబంధించిన మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. తులసి మొక్క, ఉసిరి మొక్క కూడా పెట్టి, ఈ శాలిగ్రామం పెట్టి, తర్వాత దామోదర స్వామి యొక్క ఫోటో కూడా వారు పెట్టి పూజ అదులు, మళ్ళీ నైవేద్యాలు, అందరికి వితరణ అన్ని చేసి పుణ్యము పురుషార్థాన్ని అందరికీ పంచిపెట్టి వారు కూడా పొందుతారనేటువంటిది మన ఈ యొక్క విశేషమైనటువంటి కార్తీక మాసంలో మరి ఈ కృప స్వాముల యొక్క ఇరు స్వాముల యొక్క అంటే విష్ణువు శివుడు యొక్క మనం విశేషంగా పొందేటువంటి అదృష్టవంతులం మనం చేసుకుంటే. తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే మొదలవుతాయి. చాలా మందికి తెలుసు దీక్షలు. కొంతమంది 40 ఏళ్ల నుంచి కూడా వెళ్లే వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం గురుస్వాములు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలోనే నాగుల చవితి, నాగుల పంచమి కూడా వస్తుంది. అది కూడా గొప్ప విశేషం. ఆ దేవతా మూర్తుల యొక్క సేవ, భక్తి ప్రపత్తులతో కోరిన కోరికలు తీరుస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజలు కూడా ఈ యొక్క నాగుల చవితి రోజు కొంతమంది విశేషంగా తమిళనాడులో కూడా బాగా చేస్తారు. మనకి వారికి ఒక 12.5-13 రోజులు కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి. అలాగే పంజాబ్ లో కూడా మనకి సంవత్సరీకాలం న్యూ ఇయర్స్ తేడాలు వస్తాయి. మన తెలుగు సంవత్సరీకం ప్రపంచం అంతా కుదరదు, తెలుగు వాళ్ళకే ముఖ్యం. తమిళులకు కూడా ఒక 12.5-13 రోజులు, ఒక్కోసారి 9 రోజులు కూడా తేడా వస్తుంది. పంజాబ్ వాళ్ళకు కూడా తేడా ఉంది. అలా కొన్ని గుజరాతీ వాళ్ళది కూడా తేడా ఉంది. కొన్ని సరే ఏ తేడా ఉన్నా కార్తీక మాసంలో విశేషం. ఇది మనం ఫలితాన్ని పొందే విధిగా మనం చేసుకొని
మనం ధన్యులు కావాలని, తర్వాత నాగుల చవితి కూడా విశేషమైనటువంటి ఆ మన సర్పము అనేటువంటిది యోగ మార్గంలో ఈ షట్చక్రాల్లో కింద భాగంలో మూలాధార చక్రం కూడా సర్పాకారంలోనే ఉంటుంది. అది ఎలా అయితే వీళ్ళు యోగం చేస్తూ ఉంటారో ఆ విధంగా పైకి అది ప్రయాణం చేస్తూ సహస్రానికి చేరుతుంది యోగ మార్గం. అది కూడా సర్పం అనేటువంటి దానికి అంత గొప్పది అని చెప్పడం కోసం చెప్పడం, దేవతలు కూడా మరి ఖాండవ వనం కూడా అర్జునుడు కృష్ణుడు కూడా గతంలో ఈ సర్ప సంహారం కూడా ఒకానొక కారణం చేత చేయడం జరిగింది. సర్పాలు దేవుళ్లతో సమానమే. ప్రతిదీ పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ప్రతి వస్తువులో ఆ దివ్య శక్తి శివయ్య, ఆ దివ్యమైనటువంటి విష్ణు స్వామి వారు, ఆదిపరాశక్తి తల్లి ఉంటారు. వారు మరి ఈ యొక్క సర్వ లోకాల్ని శాసిస్తూ అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదిస్తూ, వారు ఎవరికి ఇష్టం వచ్చిన అవతారాల్లో వాళ్ళకి అనుగ్రహిస్తూ విశేషమైనటువంటి దివ్య శక్తి పరంపరలుగా మిగిలినటువంటి ఆ ఎంతో తేజోపుంజమైనటువంటి చరిత్ర. అందుకని అందరూ ధన్యులు గండి. అన్ని ఈ పండగల్ని వారు విజయం పొందడానికి అనుకూలంగా, తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలియడానికి వీలుగా, కోరికలు తీరడానికి వీలుగా, రకరకాల కోరికలు కూడా ఈ స్వామి తీరుస్తారు, తండ్రి తీరుస్తారు. కొంతమంది కుంకుమార్చనలు కూడా చేస్తూ ఉంటారు. సరే, అది కూడా ఎంతో విశేషము. ఆ కుంకుమలు ధరిస్తూ ఉంటారు. అది కూడా మంచిది. ఎందుకంటే శక్తితో కూడినటువంటి కుంకుమ అయిపోతుంది. అంతకుముందు మామూలు కుంకుమ. అలాగే ఇది కూడా విభూతి కూడా స్వామివారికి మరి అభిషేకాలు, రుద్ర అభిషేకాలు, నమ్మకం చమకంతో స్వామివారిని పూజించుకోవడాలు, సరే పంచదారలతో కూడా చేయడాలు శివస్వామికి. ఆ విభూతిని మనం ధరించడానికి అదృష్టం చేత అది కూడా ఉంది. స్వామివారిది విభూతిలో కూడా ఎంతో శక్తి కలిగి ఉన్నది. తర్వాత ఇక్కడ ఇంకా విశేషం ఏమిటంటే, శివస్వామిని ఎవరైతే మనస వాచ ప్రార్థన చేస్తూ అభిషేకాలు చేసేటప్పుడు ఒక విశేషమైన, వారు దేంతో పంచామృతాలతో చేసిన, జలంతో చేసిన, మానస సరోవరంలోంచి తీసుకొచ్చిన ఆ యొక్క నీరుతో చేసిన, ఏంటంటే అందులో శక్తి ప్రజ్వలిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది శివుడి ఆకారంలో ఉండే శివలింగంలో. అదేమిటంటే ఆ ధార పోసేటప్పుడు ఎడం చేత్తో తీసుకొని కుడి చేత్తో ఇలా పెట్టి ఈ మధ్యలో పోస్తూ కంటిన్యూగా శివ అర్చన చేయగలగాలి. అంటే శివారాధకులు వారు అభిషేకము ఈ విధంగా చేయగలగాలి. డైరెక్ట్ పాత్రతో ఒకటే ఇలా పోసేసి ఇలా పని అయిపోయిందని ముంచేసి పోయడాలు కాకుండా ఆ యొక్క నామాలతో చదువుతూ ఆ ఈ మధ్యలోంచి పోస్తే ఈ గుండా ఆ యొక్క శివ ఆకారంలో అది పడిన తర్వాత అప్పుడు శివుడి యొక్క శక్తి కలిగిన ఆ శక్తి ఈ నీటి ద్వారా, ఈ కంటిన్యూషన్ ద్వారా ఆ స్వామివారి శక్తి మీకు తిరిగి ఈ శరీరానికి కలుగుతుంది. అది అక్కడ విచిత్రం అన్నమాట. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. మీరే శివస్వామి అంత శక్తి పొందడానికి కూడా వీలుంటుంది. శుద్ధతతో మీ యొక్క మంచి హృదయ సమర్పణ భావంతో గనక చేస్తే మీరు శివస్వరూపము, శివశక్తి స్వరూపముగా మీరు మిగులుతారు, పొందుతారు. ఇది ఒక చిన్న టెక్నిక్ కూడా మనం ఈ ధార పోసే విధాన్ని మనం కనుక గ్రహించి చేయడం వల్ల దీనికి ఉపమానం కూడా చెప్పచ్చు. ఇప్పుడు మామూలుగా పారే నీళ్లు ఉంటాయి మన సిటీలో, చాలా వరకు వర్షం నీళ్ళని, కొన్ని చోట్ల స్టాగ్నేట్ అయిపోయి రకరకాలుగా ఉంటాయి. ఆ పారే నీళ్ళల్లో వర్షాకాలం కానీ మామూలుగా కానీ నీరు పారుతూ ఉన్నప్పుడు అక్కడ 2 కరెంటు తీగలు పెట్టండి.
కరెంట్ వైర్స్ ఉంటాయి కదా, విద్యుత్ సప్లై చేసేటువంటిది. ఆ 2 ప్లస్ మైనస్లు పెట్టినప్పుడు ఆ నీరు ఎంతవరకు వెళితే ఆ ఎంతవరకు వెళ్ళే నీళ్లను ఎవరన్నా పొరపాటున తాకితే ఏం జరుగుతుంది? షాక్ కొడుతుంది. అంటే ఈ కరెంట్ అలా పాస్ అవుతుందని ఇక్కడ అర్థం అవుతుందిగా. ఈ విధంగానే ఈ వైర్లలో ఉండే శక్తి, విద్యుత్ ప్రవాహము ఏ విధంగా మనుషులకి ఆ తగిలితే ఇబ్బంది కలుగుతుందో, ఆ దివ్య శక్తి స్వరూపమైనటువంటి శివస్వామి యొక్క పుంఖాలు పుంఖాలుగా వారు వెదజల్లి ప్రవహింపజేసేటువంటి ఆ శక్తి మీకు మంచి శక్తి అన్నమాట. ఆ దివ్య శక్తి మీరు పొందుతారు. ఇలా పోయడం వల్ల కంటిన్యూ అవ్వాలి, అప్పుడే కదా కనెక్ట్ అయ్యేది, లేకపోతే కనెక్ట్ కాదు. అంటే మీకు ఉపమానం చెప్పా. అలా ఎంత సత్యమో విద్యుత్ శక్తి మనం ప్రవహించితే తగులుతుందో, ఇక్కడ కూడా ఆ యొక్క విశేషమైన స్వామివారి యొక్క శక్తి, అనంత శక్తి మీకు స్వీకరించే ఈ అభిషేక అర్థమే అది. అభిషేకం మామూలుగా అందరూ చేసేసేసి ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా ఈ విధానమే. నీరు ఎక్కువగా, పాలు, పంచధార ఇవన్నీ ఉన్నాయి కదా, పంచామృతాలు రకరకాలుగా చేస్తాం. ఏది చేసినా కంటిన్యూటీ అవసరం. ముద్దలు ముద్దలుగా పెట్టకుండా కొంచెం కంటిన్యూగా కలిగినప్పుడు మీకు ఆ రివర్స్ లో ఆ శక్తి వస్తుంది. ఇది నేను అనుభవించా, ఎంతో మంది నా శిష్యులు అనుభవించారు. ఇది అభిషేకం చేసి. కొన్ని ఇలాంటివి ఆ యొక్క కృప ఎలా తొందరగా పొందాలనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. కార్తీక మాసం మొత్తం కూడా మీకు ఎంతో విశేషమైనటువంటి శక్తి సంపాదించుకోగలుగుతారు. స్వామివారి అనుగ్రహంకి పాత్రత కూడా మీరు పొందగలుగుతారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కార్తీక మాస విశేష ఫలాన్ని మీరందరూ పొందాలని నా యొక్క దివ్యాశీస్సులు. ధన్యవాదాలండి.